కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని మంత్రి కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ కు సూచించారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగితే తనకు డిపాజిట్లు కూడా దక్కవనే దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక వ్యక్తి ఇంట్లో అక్రమంగా డబ్బు దాచారని పోలీసులకు సమాచారం వస్తే వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తనిఖీలు చేసి సుమారు 6 లక్షల రూపాయల నగదును కనుగొంటే పోలీసులు చేసిన చర్యను తప్పుపడతారు. ఏదో జరిగిపోతుంది నంద్యాలలో అనే ప్రకటనలు ఇవ్వడం వెనుక వాళ్ళ ధైర్యం ఏంటో తెలుస్తా ఉంది. అంటే ఉప ఎన్నిక జరిగితే చిత్తుగా ఓడిపోతామనే భయం వాళ్ళ ప్రకటనలో కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు.